నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు. ఇవాళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మా సకులకు గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనము ఒక పాట్ లో ట్రీ అంటే బాన్సాయ్ ఒక పాట్ లో ఎలా ఉంటుంది. ఓకే. పాట్ అంటే లిటరల్ గా పాటే అంటే ఒక కుండలో. యూజువల్లీ మనం ఇక్కడ ఒక చూస్తున్నాం పుష్ప, చాలా గమ్మత్తుగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతవరకు ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం బోన్సాయ్ చూసాం, అవును, బట్ ఒక ట్రే లాంటి వాటిల్లో చూసాం. బట్ ఇది చూస్తుంటే టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. పాట్, పైగా పాట్ కి ఒక హోల్, రెండు రకాల మొక్కలు కనిపిస్తాయి. అవును, ఏంటి మ్యామ్ దీని? కరెక్ట్గా చెప్పారు పుష్ప. ఏంటంటే ఇక్కడ మనం ఏం డిపిక్ట్ చేస్తున్నాం అంటే బాన్సాయ్ అంటేనే నేచర్ని మనం చూపించటం. బాన్సాయ్ ఇస్ ట్రీ ఇన్ అ ట్రీ. ఒక వృక్షాన్ని ఒక ట్రేలో చూపించడానికి మనం బాన్సాయ్ అంటాం. ఆ వృక్షం అనేది ఆ వృక్షం ఎక్కడ చూస్తాం మనం? నేచర్లో చూస్తాం, ప్రకృతిలో చూస్తాం. ప్రకృతిలో కూడా ఇలా మామూలు గడ్డిలాగా మొలిచే ఉంటాయి, వృక్షంలాగా మొలిచే ఉంటాయి. దాన్ని డిపిక్ట్ చేయటానికి మనం ఈ ట్రీ ఇన్ ఏ పాట్ అంటున్నాం. అంటే ఒక వృక్షం కూడా అంటే ఈ నేచర్ మనకి ఎలాంటి ఛాన్సెస్ ఇస్తుంది అంటే ఒక నేచర్లో ఒక ఏనుగు బతకొచ్చు, ఒక చీమ కూడా బతకొచ్చు. రెండిటికి ఛాన్స్ ఉందన్నమాట నేచర్లో బతకడానికి. అలానే మనం ఇక్కడ ఏదైనా చూపిస్తున్నాం అంటే ఇది జస్ట్ క్రీపర్, కానీ ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. హెల్దీగా అది బతుకుతుంది. ఇది ఒక నవలి నార అనే ట్రీ. దీనికి పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ ట్రీ కూడా పెద్ద వృక్షం అన్నమాట. మన ఇండియన్ నేటివ్ ప్లాంట్ నవలి నార. దీనికి ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అంత లేదు పుష్ప. ఇట్స్ జస్ట్ 4 years old, 3 to 4 years old అనమాట. కానీ మనం ఇక్కడ డిపిక్ట్ చేయడానికి ఆ గ్రోత్ ఇంకా ఇస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ పెద్ద హోల్ ఉంది. అంటే ఎక్కువ ఇలాంటి మనం ఎక్కడ చూస్తుంటాం అంటే నేచర్లో ఎక్కడన్నా స్లోప్ ఉంటే కొండల మధ్యలోంచన్నా ఎక్కువ మనకు మన ఆ పైప్స్, డ్రైనేజ్ పైప్స్ దగ్గర పైప్స్లో కొంచెం ఇక్కడ నీళ్ళు కారుతున్నా కూడా మనం ఒక రావి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ పడి మొలుస్తూ ఉంటుంది అనమాట. మనకి ఒక వృక్షానికి కూడా ఛాన్స్ ఇస్తున్నాం, ఒక గ్రాస్కి మామూలు క్రీపర్కి కూడా మనం ఛాన్స్ ఇస్తున్నాం. ఇట్స్ లైక్ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. అంటే చిన్నదానికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పెద్ద వృక్షానికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సేమ్ స్పాట్లో పెరుగుతుంది. అంటే ఇది ఇచ్చిన ఈ హోల్ ఇది మనం చూస్తే ఇది జస్ట్ మామూలు పాట్కు చేసిన హోల్ అనమాట. ఈ హోల్లోంచి మనకి ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుంటాయి. మనం ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్, ఆ డ్రైనేజ్ వాటర్స్ దగ్గర లీకేజ్ ఎట్లా వచ్చి ఇట్లా పెరుగుతుంటుందో అది డిపిక్ట్ చేయటాన్ని మనం నేచర్లో చూసినా మనం బాన్సాయ్లో చేస్తుంటాం. మ్యామ్, ఈ మొక్క ఏజ్ ఎంత ఉంటుంది, అలాగే ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? ఇండోర్లో బాగుంటుందా, అవుట్డోర్లో పెట్టుకుంటే బాగుంటుందా? ఇది 4 years old నవలి నార పుష్ప. ఈ గ్రాస్ మాత్రం, ఈ క్రీపర్ మాత్రం జస్ట్ 1 year few months old అనమాట. మనం ఎప్పుడైనా ఈ క్రీపర్ ఉట్టి కటింగ్స్ పెట్టేసి మనం ఆ క్రీపర్ని పెంచేసేయచ్చు. మ్యామ్, మెయింటెనెన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీన్ని మెయిన్గా మెయింటెనెన్స్ అంటే పుష్ప, ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ ది హైట్. అంటే ఇక్కడ పెరిగిపోతూ ఉంటాయి, ఈ లెంత్ పెరగకుండా చూసుకుంటుంటాం అనమాట. సో ఎక్కడైతే చిగుర్లు లాస్ట్కి వస్తుందో పించేసేస్తుంటాను. ఫస్ట్ 2 leaves తీసేస్తుంటాను. ఓకే. అండ్ ఈ క్రీపర్కి నాకు ఇంతవరకు లెంత్ చాలు కాబట్టి దీనికన్నా పెరుగుతుంటే పించేసి కట్ చేస్తూ ఉంటాం అనమాట. అంతే. అది ఆ లెంత్ ఇక్కడ దీనికున్న లెంత్ ప్రూన్ చేసుకుంటూ once in 45 days మనం రెగ్యులర్గా ఏ బాన్సెస్కి అయితే ఎట్లా మాన్యూర్ ఇస్తామో, ఆర్గానిక్ మాన్యూర్ వేస్తుంటామో, దీన్ని కూడా 45 రోజులకు ఒకసారి. అలాగే మనం ఎక్కడైతే ఈ పాట్ని పెట్టుకుంటున్నామో మీరు అన్నట్టు మనకి ఎంత హైట్ కావాలో అంతవరకే దాన్ని ఉంచుకుంటాం. అవును. హైట్ అట్లా రెస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పుడు ఒక ఎత్తులో పెట్టుకుంటున్నాం. బాన్సాయ్ మన ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మన ప్లేస్మెంట్ ఇస్తుంటామో కింద పెట్టుకొని దాన్ని చూడకూడదు, ఇట్లా ఎత్తులోనే పెట్టుకొని అందంగా బాగుంటుంది, తెలుస్తుంది. మ్యామ్, ఈ స్టైల్లో మనం ఈ మొక్కలైనా ఇంకా ఏమైనా మొక్కలు పెంచుకోవచ్చా? మనం ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం పుష్ప, బెర్రీస్ ఉన్నాయి. అంటే ఒక పండ్ల వెరైటీ కూడా, సపోటా లాంటివి, సీతాఫల్ లాంటివి, ఇవన్నీ నేచర్లో ఏంటంటే ఇట్లా పడి మొలిచి కిందకి వాలి పడుతుంటాయి అనమాట. ఇక మనం బెర్రీస్ చూస్తున్నాం. ఇది ఫైకస్ రౌండ్ ఐలాండ్. ఈ బెర్రీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అంటే పండ్లు వచ్చి ఆ కలర్ఫుల్ గా ఈ పింకిష్ కలర్, ఇది మెరూన్, గ్రీన్ కలర్, చిన్న ఉంటే గ్రీన్ కలర్ లో ఉన్నాయి అనమాట. అవును, అలా డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ ఇలా బెర్రీస్ కానీ, ఇది మనం ఫైకస్ రౌండ్ ఐలాండ్ అంటాం. వీటికి మరీ పెద్ద ఏజ్ పెట్టట్లేదు. మనం ఒక 10 year old ప్లాంట్, ఒక 20 year old ప్లాంట్ పెట్టకుండా ఒక 4 year old, 5 year old ప్లాంట్ని మనం ఇలా షేప్ చేసుకొని ఒక
స్మాల్ పాట్లో. ఇది ఇప్పుడు మనకి క్రాక్స్ అన్ని సరిగ్గా కనపడుతున్నాయి. దీంట్లో మనం క్రీపర్ కానీ గ్రాస్ కానీ ఏం చూపించకుండా ఓన్లీ ది ప్లాంట్ మాత్రమే చూపెట్టాం. ఒక బాన్సాయిగా అది ఎట్లా పడిపోయి కిందకి ఎట్లా వాళ్తుందో దాని ఫ్రూట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసుకుంటూ, అంటే మనకి డిస్ప్లే చేసేటప్పుడు ఎప్పుడైనా ఏ బాన్సాయి అయినా కనిపించేటప్పుడు దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కనపడాలి. దాని ఫ్రూట్స్ అన్ని మనకి విజిబిలిటీ ఉండాలి, ఎక్కువ విజిబిలిటీ ఉండాలి. అన్ని ఎలాంటి ఫ్రూట్ ఏ కలర్ వస్తున్నాయి, కలర్ఫుల్ ఫ్రూట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అసలు మనం ఈ మొక్కకు చూస్తూ ఉంటే మనకు గ్రీన్, మీరు అన్నట్టు పింక్, మెరూన్ 3 వెరైటీస్ దట్ విల్ గివ్ యూ దట్ మోర్ ఆర్టిస్టిక్ లుక్. అంటే ముందు అపీలింగ్ ఉంటుంది, ఒక వ్యూవర్ కి చూడంగానే ఎంత బాగుంది, దానికన్నా అదేమో ఫ్రెష్నెస్ గా ఉంది, అది కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. ఇదేంటంటే విత్ ఫ్రూట్స్ విత్ బెర్రీస్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడుతుంది. ఒక ఆర్టిస్ట్ చూడంగానే బా ఇదేంటి ఇలా ఉంది, ఫస్ట్ పండ్లు కానీ బెర్రీస్ కానీ చూస్తూ ఉంటారు. మ్యామ్ ఇలాగే మనం ఇంకా ఏ వెరైటీ మొక్కలు పెట్టుకోవచ్చు అంటారు? దీంట్లో మనం ఇప్పుడు అనుకున్నట్టు ఒక సపోటా, ఒక సీతాఫల్, ఏమైనా ఫైకస్ వెరైటీస్, ఏదైనా పూల బోగన్ విల్లాస్ లాగా పూల వెరైటీస్, ఫ్లవర్స్ వెరైటీ కూడా ఇలా పెట్టుకొని మనం ఎలా దాన్ని షేప్ చేసుకుంటున్నాం, ఎలా పెట్టుకోగలం, మీరు ఎట్లా దాన్ని దూర్చి ఫాల్ ఎలా ఇస్తున్నారు అది కొంచెం జాగ్రత్త చూసుకొని, ఇట్ ఈస్ ఆల్ యువర్ ఆర్టిస్టిక్ లుక్ మనం ఆర్టిస్టిక్ గా క్రియేట్ చేయాలి. దీన్ని మళ్ళీ పెట్టుకునే ప్లేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ పుష్ప. హైట్ లోనే పెట్టాలి, కింద పెట్టకూడదు, హైట్ లోనే పెట్టాలి. ఈ మొక్కకు మనం సాయిల్ రీపాటింగ్ ఎప్పుడు చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ పుష్ప. దీన్ని రీపాటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఏదో పైనుంచి మొక్క తీసేసి కొత్త మట్టి వేసేది కాదనమాట. ఇట్ల నుంచి జాగ్రత్త తీసుకొని దానికి ఏదైతే హోల్లో చూపించామో అది జాగ్రత్త తీసుకొని సెట్టింగ్ చేస్తుండాలి. దీనికి వన్స్ ఇన్ ఇయర్ రిపోర్టింగ్ చేస్తుంటాను, ఎందుకంటే దీనికి పాట్ ఇంత పొడుగ్గా ఉంది కానీ మట్టి అంతా ఉన్నది ఇక్కడే, సగం పాట్ కిందనే ఉందన్నమాట. తక్కువ మట్టి ఉంది కాబట్టి వన్స్ ఇన్ ఇయర్ రిపోర్టింగ్ చేయాలి. పైగా మనం ఈ హోల్లో నుంచి జాగ్రత్త తీసుకోవాలి అండ్ వన్స్ ఇన్ ఇయర్ రిపోర్టింగ్ చేస్తుంటాం. ఓకే మ్యామ్. ఇంకా ఈ సమ్మర్ కాబట్టి ఎలా మెయింటైన్ చేయాలంటారు? వాటరింగ్ అంతా ఎలా ఇచ్చుకోవాలి? వాటరింగ్ డైలీ ట్వైస్ అనమాట. మాన్యూర్ అనేది 45 డేస్కి ఒకసారి ఎరువులు వేస్తుంటాం, ఆర్గానిక్ మాన్యూర్. ఈ ఎరువులు వేయడంలో ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉంటాయా మ్యామ్? అంటే ఈ సమ్మర్ కాబట్టి మనం ఎరువులు ఆర్గానికే వాడాలన్నమాట. ఎస్పెషల్లీ సమ్మర్ అంటుంటే ఆర్గానికే వాడాలి. ఇన్ఆర్గానిక్ మనం కెమికల్స్ ఏ వాడకుండా ఆర్గానికే వేయాలి. ఓకే, ఇవాళ కార్యక్రమంలో బోన్సాయిలో పాట్లో మనం బోన్సాయి ఎలా పెంచుకోవాలి, క్రీపరు 2 రకాలు కూడా ఎలా పెంచుకోవాలో చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.